కుమ్మరి మల్లన్న జాతరలో అమానుషం కుటుంబంపై దాడి చేసి 2 నెలల చిన్నారిని కాలుతో తన్ని ప్రాణాన్ని బలి తీసుకున్న కాంగ్రెస్ పార్టీకి చెందిన నిర్వాహకులు. బాధితులు ఫిర్యాదు చేయడానికి వెళ్తే నిందితులు కాంగ్రెస్ పార్టీకి చెందిన అగ్రకుల వ్యక్తులని కంప్లైంట్ తీసుకొని పోలీసులు తక్కువ జాతి వారిని బీసీ కుటుంబాన్ని గుడిలోకి అనుమతించిన నిర్వాహకులు ప్రశ్నించగా కుటుంబంపై దాడి చేసిన సర్పంచ్ నిర్వాహకులు దాడిలో 2 నెలల చిన్నారి మృతి. నాగర్ కర్నూలు మండలం కుమ్మరి మల్లన్న జాతరలో అమానుష ఘటన. మల్లన్న దర్శనం కోసం వెళ్లిన చాకలి చంద్రకళ కుటుంబాన్ని అడ్డుకొని దాడి చేసిన నిర్వాహకులు తుకారాం రెడ్డి, ముంద్యాల శ్రీనివాస్ రెడ్డి, శ్రీకాంత్ రెడ్డి, సతీష్ రెడ్డి, కన్నిరెడ్డి, కుప్పేందర్ రెడ్డి మరికొందరు. దేవుడి దర్శనం చేసుకోకుండా ఎందుకు అడ్డుకుంటున్నారని ప్రశ్నించినందుకు చాకలి చంద్రకళను, ఆమె కొడుకు గణేష్ను, కోడల్ని, కూతుర్ని బూతులు తిడుతూ దారుణంగా కొట్టిన అగ్రకుల నిర్వాహకులు 2 నెలల చిన్నారి మోహం చూసైనా తమను వదిలేయమని వేడుకోగా చిన్నారిని కాలుతో తన్నిన దుర్మార్గులు. తీవ్ర అస్వస్థతతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చిన్నారి మృతి. నిర్వాహకులపై ఫిర్యాదు చేయడానికి వెళ్తే తిరిగి బాధితులనే బెదిరించిన నాగర్ కర్నూలు పోలీస్ స్టేషన్ పోలీసులు. కాంగ్రెస్ పార్టీ చెందిన అగ్రకుల వ్యక్తులని పోలీసులు ఫిర్యాదు తీసుకోవడం లేదని, తమకు న్యాయం చేసి రక్షణ కల్పించాలని బాధితుల ఆవేదన. గొడవ పడుతుంటే మీ కాలు పట్టుకుంటాం సార్, మా పాపని మా తమ్ముని ఏం చేయకూడదని నేను ఈ అమ్మాయి ఆ రెడ్డిస్ వాళ్ళ కాళ్ళ మీద పడ్డాము. పడుతుంటే మమ్మల్ని జడలు పట్టి పక్కకు నూకి 2 చెంపల మీద కొట్టిరు. చెంపల మీద కొట్టిన తర్వాత పాప ముఖం చూడండి అంటే పాప లేదు, మీరు లేదు, జరగండి అని పాపలు మమ్మల్ని పక్కకు నూకేసి సార్. పాపకి నూకినప్పుడు పాపకి కన్నా దెబ్బ తాకింది. చూడలేదు సార్. పాప పాలు తాకుంటే మేము మంచిగానే ఉంది అనుకున్నాం పాప అయితే సార్. కానీ అక్కడ ఏం జరిగింది మాకు అర్థమవుతుంది సార్. వీళ్ళ ఒంటి మీద దెబ్బలు ఉన్నా కూడా వాళ్ళకి ఏం కాలేదని అక్కడ మొత్తం అది చేస్తున్నారు సార్. మాకు ఏదైనా న్యాయం జరగాలి. ఆ పాప చనిపోయింది. ఆ పాపకు ఫస్ట్ కూడా వాళ్ళు కొడితేనే నెలలు నిన్న ముందుకే పాప డెలివరీ అయింది. పాప డెలివరీ అయితే నీలపూర్ హాస్పిటల్లో 2 నెలలు ఉన్నాం. 2 నెలల తర్వాత మళ్ళీ మేము జాతరలోకి వస్తే జాతరలో మమ్మల్ని అది చేసారు సార్. మొత్తం 2 సార్లు సార్ వాళ్ళ గొడవలే. మేము వాళ్ళకి భయపడి కూడా మేము కేసు కూడా పెట్టలేదు సార్. మమ్మల్ని ఊళ్ళో ఉండని చెప్పారు. మా మీద మేము ఏదైనా కేసులు పెడితే కూడా. పాప వయసు ఎంత? పాప వయసు 2 months. ఇదే రోజు